గుండూరావు అద్భుత అన్వేషణ. మన కథానాయకుడు గుండూరావు ఒక విచిత్రమైన వ్యక్తి. ఆయనకు తన చుట్టూ ఉన్న సాదాసీదా వస్తువుల్లో కూడా ఏదో ఒక రహస్యం దాగి ఉంటుందని గట్టి నమ్మకం. ఒకరోజు ఉదయం తన పాత షర్టు జేబులో ఒక నలిగిపోయిన కాగితం ముక్క దొరికింది. దానిమీద పప్పు, ఉప్పు, చింతపండు అని రాసి ఉంది. అది తన భార్య రాసిన కిరాణా సామానుల జాబితా అని తెలియక అది ఏదో పురాతన నిధికి సంబంధించిన రహస్య సంకేతమని గుండూరావు ఉత్సాహపడిపోయాడు. పప్పు అంటే బంగారం, ఉప్పు అంటే వజ్రాలు, చింతపండు అంటే ఆ పాత చింతచెట్టు కింద ఉన్న నిధి అని ఆయన కళ్ళు మెరిశాయి. సరిగ్గా అప్పుడే ఆయన స్నేహితురాలు సుబ్బి అక్కడికి వచ్చింది. సుబ్బికి ఈ లోకం మీద చాలా స్పష్టమైన అవగాహన ఉంది. అంటే ఆమె చాలా ప్రాక్టికల్ అనమాట. గుండూరావు చేతిలో ఉన్న కాగితాన్ని చూసి ఆమె నవ్వి, ఏంటయ్యా గుండూరావు, ఆ కిరాణా లిస్టును పట్టుకుని అంతలా చూస్తున్నావు? ఇంట్లో సామాన్లు అయిపోయాయని నీకు అప్పుడే అర్థమైందా? అంది ఎకసెక్కంగా. కాని గుండూరావు ఆమె మాటలను పట్టించుకోలేదు. సుబ్బీ, ఇది సామాన్యమైన కాగితం కాదు, ఇది మన తలరాతను మార్చే నిధి మ్యాపు అని గంభీరంగా చెప్పాడు. గుండూరావు వెంటనే పెరట్లోకి వెళ్ళి ఒక పెద్ద పారను తీసుకున్నాడు. సుబ్బీ, చూస్తూ ఉండు, ఈరోజే మనం కోటీశ్వరులం కాబోతున్నాం అంటూ చింతచెట్టు కింద నేలను తవ్వడం మొదలుపెట్టాడు. నేల చాలా గట్టిగా ఉంది, కాని గుండూరావు పట్టుదల అంతకంటే గట్టిది. ఆయన నుదుటిమీద చెమట బిందువులు చేరుతున్నా ఏమాత్రం తగ్గకుండా తవ్వుతూనే ఉన్నాడు. ప్రతిసారి పార నేలకు తగిలినప్పుడు వచ్చే టక్ శబ్దం ఆయనకు బంగారు నాణేల సవ్వడిలా వినిపిస్తోంది. సుబ్బి ఒక జామకాయ తింటూ ఒక పక్కన నిలబడి వేడుక చూస్తోంది. అయ్యా గుండూరావు, అక్కడ నిధి లేదు సరికదా, కనీసం వానపాములు కూడా దొరకవు, అనవసరంగా ఒళ్ళు హూనం చేసుకుంటున్నావు అని సలహా ఇచ్చింది. కాని గుండూరావు వింటే కదా. ఆయన తవ్వడం ఆపలేదు. సుబ్బి తనలో తాను నవ్వుకుంటూ ఈయన పిచ్చి ఎప్పుడు వదులుతుందో ఏమో అనుకుంటూ అక్కడే ఉన్న అరుగుమీద కూర్చుని ఆయన విన్యాసాలను గమనించసాగింది. అకస్మాత్తుగా పార దేనికో గట్టిగా తగిలింది. దొరికింది! సుబ్బీ, దొరికింది అని గుండూరావు కేకలువేశాడు. ఎంతో ఆశగా మట్టిని చేతులతో తొలగించి చూస్తే అక్కడ ఒక తుప్పుపట్టిన ఇనుప పైపు ముక్క కనిపించింది. గుండూరావు దాన్ని బయటకు తీసి ఎంతో భక్తిగా 2 చేతులతో పట్టుకున్నాడు. చూశావా సుబ్బీ, ఇది సామాన్యమైన పైపు కాదు, ఇది ఏదో ప్రాచీన నాగరికతకు చెందిన రాజదండం కావచ్చు అని పరవశించిపోయాడు. ఆ పైపుమీద ఉన్న మట్టిని తన షర్టుతో తుడుస్తూ దాన్ని మెరిపించడానికి ప్రయత్నించాడు గుండూరావు. సుబ్బీ, దీనిమీద ఏదో రాసి ఉంది చూడు, ఇది బహుశా మాయామంత్రాలు కావచ్చు అన్నాడు. సుబ్బి దగ్గరకు వచ్చి చూసింది. దానిమీద ఐఎస్ఐ అని చిన్నగా రాసి ఉంది. అయ్యా మహానుభావా, అది మన ఊరి వాటర్ ట్యాంక్ పైపులా ఉంది అని అనుమానం వ్యక్తం చేసింది. కాని గుండూరావు వినిపించుకోకుండా ఆ పైపును ఒక అమూల్యమైన వస్తువులా గాలిలో ఊపుతూ నాట్యం చేశాడు. సరిగ్గా అప్పుడు నేల లోపల నుంచి ఏదో వింత శబ్దం రావడం మొదలైంది. సుబ్బి వెంటనే గమనించి, గుండూరావు, నువ్వు ఆ నిధి తవ్వకంలో ఏదో పొరపాటు చేసినట్టు ఉన్నావు. నేల లోపల నుంచి గుర్గుర్ అని శబ్దం వస్తోంది అని హెచ్చరించింది. ఆమె నేలమీద ఒక పగులును చూపిస్తూ వెనక్కి తగ్గింది. గుండూరావు మాత్రం, అది నిధి బయటకు రావడానికి చేసే గర్జన సుబ్బి అని ధీమాగా చెప్పాడు. ఒక్కసారిగా ఢభీం మనే శబ్దంతో నేల లోపల నుంచి నీళ్లు పైకి చిమ్మాయి. అది ఊరి ప్రధాన నీటిపైపు. గుండూరావు తవ్విన తవ్వకానికి ఆ పైపు పగిలిపోయి నీళ్లు ఫౌంటన్లా ఆకాశంలోకి ఎగిశాయి. గుండూరావు, సుబ్బి ఇద్దరూ నిలువునా తడిసిపోయారు. నీటి వేగానికి గుండూరావు వెనక్కి పడిపోయాడు. సుబ్బి మాత్రం తలపట్టుకుని, నీ నిధి తగలయ్యా, ఊరంతా నీళ్లు ఆగిపోతాయి ఇప్పుడు అని అరిచింది. తడిసిపోయిన గుండూరావు నీళ్లలో తడుస్తూనే గంభీరంగా లేచి నిలబడ్డాడు. సుబ్బీ, భయపడకు, ఇది సామాన్యమైన నీరు కాదు, ఇది భూమాత మనకు ప్రసాదించిన పవిత్ర జలం. ఈ నీటితో స్నానం చేస్తే బుద్ధి పెరుగుతుంది అని ప్రకటించాడు. నీళ్లు ఆయన ముఖం మీద పడుతున్నా ఆయన మాత్రం ఏదో గొప్ప కార్యం సాధించినట్లు 2 చేతులు చాచి ఆ నీటిని ఆస్వాదించసాగాడు. శబ్దం విని చుట్టుపక్కల వాళ్లంతా పరుగున వచ్చారు. గుండూరావు వారందరినీ చూసి, రండి రండి, ఇక్కడ గంగాదేవి వెలిసింది, అందరూ తలో చెంబు నీళ్లు పట్టుకెళ్ళండి అని ఉపన్యాసమివ్వడం మొదలుపెట్టాడు.
ఊరి జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒకాయన, అయ్యా గుండురావు, ఇది గంగాదేవి కాదు, మున్సిపాలిటీ పైపు అని అరుస్తున్నా గుండురావు మాత్రం తన లోకంలో తాను ఉన్నాడు. సుబ్బి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించింది. ఆమె ఒక పాత గుడ్డముక్కను తీసుకుని ఆ పగిలిన పైపు రంధ్రానికి అడ్డువేయడానికి సాహసం చేసింది. నీళ్లు ఆమె ముఖం మీద కొడుతున్నా మొండిగా పోరాడుతోంది. గుండురావు! అక్కడ ఉపన్యాసాలు ఆపి కాస్త ఇటు వచ్చి సాయం చెయ్యి, లేకపోతే ఊరంతా చెరువైపోతుంది అని గట్టిగా కేకలు వేసింది. చివరకు ప్లంబర్ వచ్చి ఆ పైపును బాగుచేశాడు. పెరడంతా బురదమయంగా మారింది. గుండురావు, సుబ్బి ఇద్దరూ అలసిపోయి ఆ బురదలోనే కూర్చున్నారు. గుండురావు తన చేతిలో ఉన్న కిరాణా లిస్టును చూసి, సుబ్బీ, నిధి దొరకలేదు కాని ఈరోజు మనకు స్నానం మాత్రం బాగా అయింది కదా అన్నాడు నవ్వుతూ. సుబ్బీ ఆయన వైపు చూసి నవ్వి, నీ పిచ్చికి నిధి దొరకదు కాని నా దగ్గర చీపురు దెబ్బలు మాత్రం దొరుకుతాయి, పద ఇంట్లోకి. అలా గుండురావు నిధి అన్వేషణ ఒక నవ్వుల జల్లుతో ముగిసింది.